ప్రపంచంలో ఇప్పటివరకు ఎవరు చెయ్యలేని ఊహకు కూడా ఆలోచన రాని పనిని చేసిన అత్యంత సాహసవంతుడు, ధైర్యవంతుడు, తన కళ నెరవేర్చుకోవడం కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని ఒకే ఒక వీరుడు ఫిలిప్ పిటెట్. ఒకసారి తన ఫ్రెండ్ అతన్ని, ఎందుకు నువ్వు చావును వెతుక్కుంటూ వెళ్తున్నావు అని అడిగితే, నీ కందులో చావు కనిపిస్తుంది కానీ నా కందులో లైఫ్ కనిపిస్తుంది, ఎందుకంటే అది నా డ్రీమ్, కళ అని సమాధానం ఇచ్చాడు. దాదాపు 1/2 కిలోమీటర్ పొడుగు ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ పైన 2 బిల్డింగ్స్కి మధ్యన ఒక వైర్ కట్టి దానిపైన ఎటువంటి సేఫ్టీ లేకుండా కేవలం ఒక పోల్ని చేత్తో పట్టుకొని ఆ బిల్డింగ్స్ ఒకదాని నుండి మరొక దాని వైపు వెళ్ళాలన్నది అతని కళ. మరి అతని కళని నెరవేర్చుకోవడం కోసం తను ఏం చేశాడో చూద్దామా? ఫ్రాన్స్కి చెందిన ఫిలిప్ పిటెట్ 1949 ఆగస్ట్ 13లో పుట్టాడు. అతని ఫాదర్ ఆర్మీ పైలట్ అండ్ అతనిది వెల్ సెటిల్ ఫ్యామిలీ. అతనికి 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సర్కస్లో ఒక వ్యక్తి ఒక తాడుపైన నడవడం చూశాడు. అప్పుడే అతను నిర్ణయించుకున్నాడు, అప్పటి వరకు తను చూసిన అత్యంత ధైర్యవంతమైన పని అది. సో నేను కూడా ఒక వైర్ వాకర్ నవ్వాలి అని నిర్ణయించుకున్నాడు. దానికోసం ఇంటి దగ్గర 2 చెట్ల మధ్యన తాడు కట్టి ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. చాలా త్వరగా తను అది నేర్చుకున్నాడు. కానీ అది వాళ్ళ నాన్న నచ్చక, నువ్వు వైర్ వాకర్ అవ్వాలనే ఆలోచన వదిలేస్తావా, మమ్మల్ని వదిలేస్తావా, రెండిట్లో ఏదో ఒక్కటే నీకు దక్కుతుంది, నిర్ణయం తీసుకో అనంటే, నాకు నా డ్రీమే ఇంపార్టెంట్, ఎందుకంటే నా డ్రీమ్ని నేను వదిలేసిన రోజున నన్ను నేను వదిలేసుకున్న వాడిని అవుతాను, కానీ నా డ్రీమ్ని నేను అచీవ్ చేసిన రోజున మీరు మళ్ళీ ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు అన్న నమ్మకం ఉంది అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. రోడ్డు పైన చిన్న చిన్న షోస్ ఇచ్చుకుంటూ డిఫరెంట్ ఫీట్స్ చేసేవాడు. లైక్ తాడుపైన ఒక కాలుపై నిల్చొని క్లబ్స్ని జగ్గులు చేసేవాడు, వైర్ పైన స్టూల్ మీద కూర్చునేవాడు, వైర్ పైన ఒకే చక్రం ఉన్న సైకిల్ని నడిపేవాడు. అవి చూసి జనాలు ఇచ్చిన డబ్బులతో తను జీవించేవాడు. కానీ ఫిలిప్కి దానిలో సాటిస్ఫాక్షన్ లేదు. నేను నా ఆర్ట్ని తిరగరాయాలి, ఏదైనా గొప్ప పని చేయాలి, ఎవరు ఓకే అందనంత ధైర్యవంతమైన పని నేను చేయాలి, దానికోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో పంటి నొప్పి వల్ల డెంటల్ క్లినిక్ వెళ్ళినప్పుడు ఒక న్యూస్ పేపర్లో తన డ్రీమ్ని చూశాడు. అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ ఊహా చిత్రం. అప్పుడే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ కట్టడం స్టార్ట్ అయింది. కొన్ని సంవత్సరాలలో అవి పూర్తవుతాయి. అవి పూర్తయ్యాక ఎలా ఉంటుందో దాని ఊహా చిత్రం ఆ న్యూస్ పేపర్లో గీసింది. ఇది ఇంపాసిబుల్ అని అందరూ అనుకునే పనిని పాసిబుల్ చేసి చూపించాలని అతని డ్రీమ్ని న్యూస్ పేపర్లో చూడగానే అతని పంటి నొప్పి ఎగిరిపోయింది. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. ఆ బిల్డింగ్స్ మధ్యన వైర్ పైన నడవడం ఎంత కష్టమో అంతకన్నా కష్టమైంది దానికోసం చేసే ప్లానింగ్. ఎందుకంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్స్లోకి పర్మిషన్ ఉండదు. మరి దానిపైన వైర్ని ఎలా సెటప్ చేయాలి? సో దానికోసం అతను 6 సంవత్సరాలు కంటిన్యూస్గా కష్టపడ్డాడు. వర్కర్స్ లాగా ఫేక్ ఐడిని క్రియేట్ చేశాడు. అక్కడ వర్కర్స్ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు వెళ్తారు, సెక్యూరిటీ ఎంత ఉంటుంది, 2 బిల్డింగ్స్లోకి యాక్సెస్ కోసం డూప్లికేట్ యూనిఫామ్స్ తయారు చేశాడు. ఇంకా వెదర్ని స్టడీ చేశాడు. ఎయిర్ స్పీడ్, ఏ టైంలో ఏం చేయాలో కరెక్ట్గా ప్లాన్ చేశాడు. 6 సంవత్సరాల తర్వాత సీక్రెట్గా ఇల్లీగల్గా ఆ బిల్డింగ్స్ని కనెక్ట్ చేస్తూ వైర్ని తను కట్టేశాడు. ఉదయం 7 గంటలైంది. ఆ వైర్కి ఒకవైపు ఒక కాలు వైర్ మీద, మరో కాలు బిల్డింగ్ మీద పెట్టాడు. చేతిలో 25 కేజీల బరువు ఉన్న పొడవైన పోల్ని పట్టుకున్నాడు. కిందకు చూస్తే అవి 1312 అడుగుల ఎత్తున్న బిల్డింగ్స్. ఎదురుగా 200 కేజీల బరువు, 30 అడుగుల పొడుగున్న ఇనుప వైర్. కాలి కింద మేఘాలున్నాయి. తన 2వ కాలు తీసి వైర్ మీద పెట్టాడు. కాలి కింద మేఘాలన్నీ తొలగిపోయాయి. కిందనున్న తన ఫ్రెండ్స్ అందరినీ పైకి చూడండి అని చెప్పారు. అప్పుడు అటుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ ఆగి తాడుపైన పోల్తో నిల్చున్న ఫిలిప్ని చూస్తుండిపోయారు. ఒక్కసారిగా ఆ సెంటర్లో ఉన్న పాసెంజర్స్ అందరూ ఊపిరి ఆగినట్టు, గుండె చప్పుడు పెరిగినట్టు, ఇది నిజమా కళ అన్నట్టుగా అనిపించింది. ఫిలిప్ నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ నడవడం మొదలుపెట్టాడు. సౌత్ బిల్డింగ్ నుండి నార్త్ బిల్డింగ్కి సేఫ్గా చేరుకున్నాడు. మరలా వెనక్కి తిరిగి సౌత్ బిల్డింగ్ వైపు నడవడం మొదలుపెట్టాడు. మధ్యలో ఆగి ఆ తాడుపైన ఒక మోకాలపైన కూర్చొని తనను మోస్తున్న వైర్కి, ఆ వైర్ని సపోర్ట్ చేస్తున్న బిల్డింగ్స్కి, కింద నుండి చూస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా గ్రేషియస్గా సెల్యూట్ చేశాడు. అది అతని జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణం. మరలా లేచి సౌత్ బిల్డింగ్ వైపు వెళ్తుంటే ఆ వైర్కి చివరన 2 పోలీసులు కనిపించారు.
తప్పించుకోవడానికి మరలా వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టాడు. అటువైపు కూడా పోలీసులు వచ్చేశారు. ఇక తను అటు 4 సార్లు ఇటు 4 సార్లు మొత్తం 8 సార్లు ఆ 2 బిల్డింగ్స్ వైపు నడిచాడు. ఇక ఇలా కాదని ఆ వైర్ మీదే కొంచెంసేపు పడుకున్నాడు. ఇంతలో హెలికాప్టర్ మీద పోలీసులు వచ్చి వార్నింగ్ ఇచ్చారు. అప్పటికే 45 నిమిషాలు అయింది. ఇక తన డ్రీమ్ పూర్తయిందన్న ఆనందంతో వైర్పై నిల్చొని నార్త్ బిల్డింగ్ వైపు నడుచుకుంటూ వచ్చి పోలీసులకి సరెండర్ అయిపోయాడు. అతని సాహసాన్ని ప్రపంచం మొత్తం అభినందించింది. గడిచిన 100 సంవత్సరాల్లో ఇంతకన్నా గొప్ప ఆర్టిస్టిక్ క్రైమ్ మరొకటి లేదు అని అందరూ మెచ్చుకున్నారు. కేవలం ఒక్క వారంలోనే అతని టాలెంట్ని గౌరవించి తన మీద ఉన్న అన్ని కేసెస్ కోర్టులో కొట్టేశారు. నాకు ఇలాంటి వారిని చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఒక్క డ్రీమ్ని సక్సెస్ఫుల్గా అచీవ్ చేశారు అని అనిపించదు. వేలాది మంది యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ని వీరు మనకి ఇస్తున్నారు అని అనిపిస్తుంది. మిస్టర్ ఫిలిప్ పెటిట్, ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ బ్రేవ్ హార్ట్. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.